మీనక్క, దేవుడికి దండం పెడితే అడిగినవన్నీ ఇస్తాడా? దేవుడికి దండం పెట్టడం అడిగినవన్నీ ఇస్తాడని కాదు, మనకిచ్చిన వాటికి కృతజ్ఞత చెప్పడానికి. గ్రేట్ సేయింగ్ మీనా. థ్యాంక్ యూ. కమ్ లెట్స్ గో. వెరీ గుడ్. దట్స్ రైట్. బ్రహ్మాండమైన ఫిగర్స్ వస్తున్నాయిరా. గుడ్డి వేళం అనుకుంటాను రా. ఒరేయ్, గుడ్డి వాళ్ళు అయితే మనకి మరీ అడ్వాంటేజ్ రా. అయినా కళ్ళు కాదు కదా మనకు కావాల్సింది. చూడండి, డాషింగ్ ఏ టైప్ లో ఇస్తాను. ఆల్ ది బెస్ట్. గుడికెళ్ళి వస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏంటే? వెరీ నైస్, సాఫ్ట్ బాడీ. బాగుందా? ఇంకో హిట్ ఇవ్వనా? రాస్కల్, చూపులేని వాళ్ళు టీస్ చేయడం మగదానా అనుకున్నావా? ఊరికే మీద పడే వీధి కుక్కల్ని వదలర్రా. ఏంటే వదలక పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇస్తే ఇచ్చుకో. వీడెవడో తెలుసా? ఎమ్మెల్యే కొడుకు. ఆ ఎమ్మెల్యే ఎవరో నాకు తెలీదు, కానీ వీడు మాత్రం రోగ్. వీడిని పోలీసులకు అప్పగించను. నా ఫ్రెండ్ చేతే బుద్ధి చెప్పిస్తాను. శారదా, చాచి కొట్టవే. అరే, కళ్ళు లేకపోవడం దురదృష్టం కావచ్చు, కానీ మానవత్వం లేకపోవడం దౌర్భాగ్యం అనిపించుకుంటుంది. మీనా, పశువులకి మనుషులకి తేడా ఆలోచించే శక్తి ఉండటం, అదే నీకుంటే వెళ్ళి ఆలోచించి చూడు. నువ్వు చేసిన ఎంత నీచమైన పను. జనాలు పోగొతున్నారు, పదండ్రా. చిన్నదానివి, చూపులేని దానివైనా చాలా ధైర్యంగా బుద్ధి చెప్పావమ్మా. తప్పుని తప్పని చెప్పి పనిష్ చేయడానికి ధైర్యం ఉండక్కర్లేదు సార్, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు. కమాన్ సర్దా. కాళ్ళు విరుగుతాయి. గుడ్ మార్నింగ్ సార్. ఎవరయ్యా నువ్వు? ఇదేమన్నా సినిమాలు అనుకున్నావా? పెద్ద స్టైల్గా విజిలేసుకుంటూ ఆఫీస్కి వచ్చేస్తున్నావు. ఇందుకే ఎవరు కావాలి? రమ్మంటూ అంటే నువ్వు నిజంగా నన్ను గుర్తుపట్టలేదురా? సార్ మీరా? అబ్బా, ఎంత గ్లామర్గా ఉన్నారు సార్. అనిల్ కపూర్ లాగా ఉన్నారు సార్. అనిల్ కపూర్, షమీ కపూర్, పవన్ కళ్యాణ్ లాలేనా? సారీ సార్, నోరు తిరక్క అనిల్ కపూర్ అనేసాను. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. సరిగానే వాళ్ళేడా ఉన్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ మ్యాన్, హూ ఆర్ యూ? పరబ్రహ్మం సార్. పరబ్రహ్మం అకౌంట్ సెక్షన్ లో ఉంటాడయ్యా, ఊరికే డిస్టర్బ్ చేస్తా. సార్, నేను పరబ్రహ్మాని సార్. ఊరిని దుంపతేగా పరబ్రహ్మం ఏమిటి? డ్రెస్ ఏమిటి? ఈ గెటప్ ఏమిటి? ఆ హెయిర్ స్టైల్ ఏమిటి? అబ్బా, ఏంటి హృతిక్ రోషన్ లా తయారమ్మంటే ఏకంగా వాళ్ళ అబ్బాయిలా తయారై వచ్చేసా? అంతా యువర్ బ్లెస్సింగ్ సార్. ఊరికే గెటప్ మార్చేసి గోల్డ్ గిల్లుకోవడం కాదు, యాక్టివ్ గా ఉండాలయ్యా. అది బాదం పిస్తాలు అవి బాగా తిని ఎక్సర్సైజులు చేసి డాన్సులు అవి ప్రాక్టీస్ చెయ్యాలి సార్. మధ్య తరగతి జీవితాల గురించి మీకు తెలియదు సార్. ఏ అంత దారుణంగా ఉంటాయా? అమ్మో, 1వ తారీఖు. ఓ మై గాడ్. మా జీతాలకి బియ్యం బస్తాలే రావు సార్. బాదం పిస్తాలు ఎక్కడి నుంచి కొంటాం? ఇదిగో గెటప్ మారినా బుద్ధి మారలేదయ్యా నీకు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ నువ్వును. ఇదిగో ఈ డబ్బులు నుంచి. థ్యాంక్ యూ సార్. చూడు, ఎవరు చూడకుండా పిల్లల ఇంటికెళ్ళి చిత్త కొట్టేసాయి. వాళ్ళ పెద్దవాళ్ళు నన్ను చూసి చిత్త కొట్టేస్తే అలా బెదిరిపోతే ఛాన్సులు దొరకవయ్యా. ధైర్య సాహసే ప్రేయసి అన్నారు. వెళ్ళు, ధైర్యంగా అడుగు ముందుకు పోయి. సక్సెస్ అయితే నేను వస్తాను. ముझे ఆశీర్వాద్ దీజియే. ఫెయిల్ అయితే మానేస్తా. ఎన్నిసార్లు చెప్తావే? మీకు అసలే మతిమరుపు, అందుకే చెప్తున్నాను. సరేలే, నువ్వు పిల్లల సంగతి చూడు. వాళ్ళ సంగతి నేను చూస్తాను. కమింగ్. ఎవరు? కొరియర్ మేడం. కొరియరా? మీకేదో పార్సిల్ వచ్చింది, ఇక్కడ సైన్ చేయండి మేడం. ఎక్కడా? ఇక్కడ. థ్యాంక్ యూ మేడం. డియర్ మీనా, ఎంతో పట్టుదలతో పరీక్షల్లో ఫస్ట్ రావాలనుకునే నీకు నేను ఎలా సహాయపడగలనా అని ఆలోచించాను. నీ స్టడీస్కి కావాల్సిన బుక్స్ లైబ్రరీలో తీసుకొని నువ్వు వినడానికి వీలుగా ఆడియో క్యాసెట్స్లో ప్రిపేర్ చేశాను.
నువ్వు చేరుకోవాలనుకునే లక్ష్యానికి నాకు చేతనైన సాయం ఇదే. ఆల్ ద బెస్ట్. అన్నట్టు 2 రాత్రులు నిద్రమాని ఈ క్యాసెట్ చేయడానికి చాలా శ్రమ పడ్డాను. నువ్వు ఒక్క నవ్వు నవ్వావనుకో, అది చూస్తే చాలు, నా శ్రమంతా మర్చిపోతాను. కనుక రేపు ఉదయం కాలేజీ క్యాంపస్లో నీ నవ్వు కోసం ఎదురు చూస్తూ ఉంటా. సురేష్. థ్యాంక్ యూ మీనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు థ్యాంక్స్? వచ్చినందుకు, నవ్వు ఇచ్చినందుకు. మనిషి భాష కనిపెట్టి చాలా తప్పు చేశాడు. అదేంటి? మనకున్న ఫీలింగ్స్ చెప్పడానికి భాష సరిపోదు. ఎన్ని పదాలు వాడి ఎంతగా చెప్పినా ఇంకా పూర్తిగా చెప్పలేదనిపిస్తూనే ఉంటుంది. అందుకే కొన్ని గొప్ప ఫీలింగ్స్ చెప్పడానికి మాటల కంటే మౌనం మంచిది, చేతి స్పర్శ గొప్పది. నిన్న నీ క్యాసెట్స్ అందినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ భాషకు అందది సురేష్. నీ అంత గొప్పగా కాకపోయినా సింపుల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఐ లవ్ యూ. సురేష్, ప్రేమించటం వేరు, ప్రేమతో జీవించటం వేరు. ప్రేమించటం తేలిక, ప్రేమిస్తూ కలకాలం జీవించటం కష్టం. అందులోనూ అలాంటి గుడ్డిదాంతో. నో డోంట్ సే లైక్ దట్. నేను నీ మనిషిని అయినప్పుడు నా కళ్ళు నీవవుతాయి. జీవితంలో నాకు కొన్ని లక్ష్యాలు, ఆశయాలు ఉన్నాయి. వాటన్నిటికీ నీకు నేను తోడుగా ఉంటాను. నన్నెందుకు ప్రేమించావు? నాకు తెలీదు. నా మనస్సును అడుగు. ఆ ఒక్క మాట చాలు నీ ప్రేమ అర్థం కావడానికి. ఒకసారి కళ్ళు మూసుకో. మీనా. నాన్నా. అమ్మా మీనా. ఏంటి నాన్నా? నీకు శుభార్తమ్మా. ఏంటి? రిజల్ట్స్ వచ్చినాయమ్మా. ఆ రోజు నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలన్నాను. నువ్వు స్టేట్ కే ఫస్ట్ వచ్చావమ్మా. కంగ్రాచులేషన్స్ తల్లి. వెరీ హ్యాపీ అమ్మా, వెరీ హ్యాపీ.